రైట్. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పాలన అని మరోసారి తేలిపోయింది. రేవంత్ సర్కార్ నియంత పాలనలో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న బంజారాహిల్స్ పిఎస్లో కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందన లేని పోలీసులు ఉల్టా అతనిపైనే కేసు పెట్టి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసేందుకు భారీగా పోలీసులు బలగాలను మోహరించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి తో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి అరెస్టుపై ప్రశ్నించినందుకు మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పిఎస్కు తరలించారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు, అలాగే ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు, అలాగే సుమిత్ర గారు. నమస్తే అండి. దేశపతి గారు, ఇవాళ చూస్తున్నాము ఎక్కడ చూసినా ఒక్క విషయం అని కాదు, నిర్బంధాలు, దహన. ఇంతకుముందు ఒకలాంటి వెదర్ ఉండేది. తెలంగాణలో చూసినట్టయితే కలిసినప్పుడు ఒకలాంటి సిచ్యుయేషన్ మనం చూసాం. ఇందిరమ్మ రాజ్యంలో చాలా బాగుంటుంది అని చెప్పి ఒకలా అనుకుంటారు. ఇప్పుడు చూసినట్టయితే ఎక్కడ చూసినా నిన్న ఎమ్మెల్యేగా ఉన్న ఒక వ్యక్తి కంప్లైంట్ చేయడానికి వెళ్ళి అతను ఇచ్చిన కంప్లైంట్ తీసుకోకుండా రివర్స్లో ఇవాళ ఎలాంటి సిచ్యుయేషన్ ఉండిందో మనం చూసాము. అతని ఇంటి దగ్గర పోలీసులను మోహరించడం చూసాము. అలాగే అతని దగ్గరికి వెళ్ళిన ఎమ్మెల్యేలని అరెస్ట్ చేయడం, ఇప్పుడు హరీష్ రావుని కావచ్చు, మిగతా బీఆర్ఎస్ నేతల్ని కావచ్చు, వీళ్ళంతా కూడా మాజీ మంత్రులు. ఇదంతా కూడా ఎలా చూడాలంటారు ఈ వ్యవహారాన్ని? కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ, మేము ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగిస్తాం. ఎవరు రాశారో కానీ చాలా మేధావుల్ని కూర్చుండబెట్టి రాయించారు. చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి. మేము ప్రజాస్వామ్యయుతంగా పాలన చేస్తాం, భావ ప్రకటన స్వేచ్ఛకు హామీ పడతాం, నిరసన తెలిపే హక్కును కాపాడుతాం, సభా వాక్ స్వాతంత్రాలను కాపాడుతాం అని ఇట్లా ఓం హ్రైం క్లీం అన్నట్టుగా బీజాక్షరాలు రాసినట్టుగా రాసినారు. కానీ వాళ్ళ ఆచరణలో ఏమవుతుందమ్మా? ప్రతి దాంట్లో ఈ డబుల్ స్టాండర్డ్సే. ఇవాళ ఆచరణలో జరుగుతుంది ఏంటి? ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నది. అసలు ఇది ఏ రకమైన పాలన? భావ ప్రకటన స్వేచ్ఛ భంగపడుతున్నది. ఇది ఇనుప కాళ్ల ఇందిరమ్మ రాజ్యం. ఉక్కుపాదంతో అణిచేయటమే, అణచివేత తప్ప ఇంకొక జవాబు లేదు. ఆచరణతో జవాబు చెప్పగలిగే పరిస్థితి లేదు. ఇది ఒకటే అనమాట, దుడ్డుకర్ర న్యాయం అంతే. ఆ దుడ్డుకర్రతో న్యాయం చెప్పడం తప్ప ఎప్పుడన్నా చదువుకునే లైబ్రరీలో లాఠీ చార్జీలు అనేది జరిగినాయమ్మా? అసలు లైబ్రరీలో లాఠీ చార్జ్ చాలా దుర్మార్గంగా కేసీఆర్ గారు పరిపాలిస్తున్న నిరంకుశ రాజ్యం అన్నారు. నిరుద్యోగుల వీపులు చిట్ల కొట్టినటువంటి సన్నివేశాలు ఉన్నాయా? దుర్మార్గంగా నిరుద్యోగుల వీపులు చిట్ల కొట్టినవే. లైబ్రరీలో చొరబడి లాఠీ చార్జీలు చేసినవే. పిల్లలు చదువుకుంటుంటే అక్కడ చదువులమ్మ కాలి మువ్వల సవ్వడి వినబడాలి లైబ్రరీలో, కానీ అక్కడ వినబడ్డది విద్యార్థుల ఆక్రందనలు. అర్ధరాత్రి కరెంటు తీసేసి తలుపులు మూసి లైబ్రరీలో చొరబడి పిల్లల్ని కొట్టిండ్రు, నిరుద్యోగుల్ని కొట్టిండ్రు. ఎవరు నిరసన తెలిపినా అణిచేస్తున్నావు, ఎవరన్నా కాలిస్తే ఇంటికి వచ్చి వాళ్ళను అరెస్ట్ చేస్తున్నావు, ఎవరిని మాట్లాడినివ్వడం లేదు. దారుణంగా ఒక పక్క ఎన్కౌంటర్లు చేస్తున్నావు. మాట్లాడక ముందే అరెస్టులు. ఒక్క ఎన్కౌంటర్ జరిగిందమ్మా కేసీఆర్ గారి కాలంలో, ఒక ఎన్కౌంటర్ జరిగింది. తర్వాత ఎన్కౌంటర్ అనేది అసలు ప్రస్తావనే లేకుండా పోయింది. ముఖ్యంగా నక్సలైట్లకు సంబంధించి బూటకపు ఎన్కౌంటర్లు అనేవి లేకుండా ఆ 10 ఏళ్ల పరిపాలన సాగింది. కానీ ఇవాళ నువ్వు రాగానే కరకుగూడెం చేసావు. అది నీకు తెలుసు. వాళ్ళు ముందే వచ్చినారని తెలుసు, ఉన్నారని తెలుసు, వాళ్ళు అక్కడ అణచివేతను తట్టుకోలేక ఇక్కడికి వచ్చారని తెలుసు. తెలిసి ఉండి కూడా అరెస్ట్ చేయగలిగిన అవకాశం ఉండి కూడా చంపేసినాడు. మళ్ళీ తర్వాత నిన్న జరిగిన ములుగు ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ కూడా దుర్మార్గంగా బలి తీసుకున్నాడు. నెత్తురుతో తడుపుతున్నాడు. పోయి అక్కడ హామీ ఇచ్చి వస్తున్నాడు ఢిల్లీలో, ఈ దమనకాండ జరుపుతానని చెప్పి ఢిల్లీలో. అది కూడా ఎవరికి? బీజేపీ వాళ్ళకి హామీ పడి వస్తున్నాడు, అమిత్ షాకు హామీ పడి వస్తున్నాడు. ఇక్కడ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకు తిరుగుతున్నాడు. రాజ్యాంగము విలువలు అని ఓవైపు ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులు, కేసుల బనాయింపులు, ఇవి ఒక పక్కన జరుగుతూ ఉంటే ఆయన రాజ్యాంగ విలువలు అని చెప్పి రాజ్యాంగం ఇది పట్టుకుంది. రాహుల్ గాంధీ ఏది చెప్తున్నాడో దానికి పూర్తి విరుద్ధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు. రాహుల్ గాంధీ పరువు తీస్తున్నాడు రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ పరువు తీస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకు ఓడిపోయిందండి మహారాష్ట్రలో ఓడిపోవడంలో ముప్పావుల కారణం ఈ మహానుభావుడే. ఈయన మేము హామీలు అమలు చేస్తున్నామో అని ఇక్కడ చెప్తే
కేసీఆర్ పరిపాలన మంచిగా ఉండింది, అయ్యో అక్కడ ప్రజలు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో అని మహారాష్ట్ర ప్రజలు కూడా బాధపడ్డారు. ఈ కాంగ్రెస్ మాకొద్దు మహాప్రభు అని వాళ్ళు కాంగ్రెస్ నమ్మలేదు, కాంగ్రెస్ ను విశ్వసించలేదు. ఇప్పుడు గ్యారంటీ అనే మాట ఒక జోక్గా మారిపోయింది. జవాబు చెప్పడానికి ఏం లేదమ్మా. ఇప్పుడు ఏమిటి, ఆయన విజయోత్సవాలను చేస్తున్నాడు. ఏం విజయం సాధించినావు అని విజయోత్సవము? లగచర్ల లంబాడీలలో లాకప్లో చిత్రహింసలు పెట్టినందుకు విజయోత్సవాలు చేస్తున్నావా? లేక పాపం ముక్కుపచ్చలారని పిల్లలు చదువుకుందామని బడికొస్తే వాళ్ళకి సన్నబియ్యం బువ్వ పెట్టిండి కేసీఆర్, నువ్వు విషం నిండిన బువ్వ పెడుతున్నావు. పురుగులు పట్టిన బువ్వ పెడితే పిల్లలు చచ్చిపోతే ఆ అబ్బాయి అంత్యక్రియల కోసం మేము వాంకిడి పోతామంటే, వాంకిడి దగ్గర ఉన్న గూడెం పోతామంటే 3000 మంది పోలీసులతో చిన్న గూడాన్ని బంధించిండు. మాట్లాడితే పోలీసులేక పోలీస్ టోపీ. ఈ రాజ్యం అంటే 2 గుర్తులమ్మా. రేవంత్ రెడ్డి రాజ్యానికి 2 గుర్తులు, 2 ఐకాన్స్. ఒకటి పోలీసు టోపీ, రెండోది బుల్డోజర్. ఇండ్లు నేలమట్టం చేస్తున్నాడు, జనాల్ని కొడుతున్నాడు. పోలీసులను అడ్డుగా అంతే. మొత్తం పోలీసు రాజ్యమే నడుస్తున్నది. ఎమర్జెన్సీని తలపిస్తుందని మీరు ఇంతకుముందన్నారు, సరిగ్గా ఇది ఎమర్జెన్సీనే తలపిస్తున్నది. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు ప్రతి నిమిషం. ముఖ్యంగా ఏంటంటారమ్మా, కేసీఆర్ గారు తెలంగాణ ఉత్సవాలు చేశాడు. అవును, తెలంగాణ వచ్చినందుకు ఆవిర్భావ దినోత్సవం చేశాం. ఆ తర్వాత మనం 10 ఏళ్ళు అయింది దశాబ్ది ఉత్సవం చేశాం. నా పరిపాలన వచ్చిందని ఏదో అడిమేర గుడ్డి దెబ్బ ముఖ్యమంత్రి అయినావు, నేను ముఖ్యమంత్రిని అయినానుహో అని నువ్వు ఉత్సవాలు చేస్తావా? దానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తావా? చెప్పుకోవడానికి ఏం లేక గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి ఇది నేను చేశాను హో అని అంటున్నావు. గత ప్రభుత్వం చేసిన వాటికి రిబ్బన్లు కటింగ్లు చేస్తూ ఇది నేను చేశాను హో అని చెప్పుకుంటున్నావు. ఇంత 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 పారసైట్, ఇంత పరాన్న జీవిగా నువ్వు బతుకుతూ విజయోత్సవాలు చేస్తుంటే ఎక్కడన్నా ప్రజల్లో ప్రతిస్పందన ఉందా? ఇది విజయోత్సవంగా ప్రజలు ఫీల్ అవుతున్నారా? అసలు ఈ విజయోత్సవాలు చేస్తుంటే ప్రజల నుంచి ప్రతిస్పందన లేదు. లేకపోయేసరికి ఏంటంటే ఆ ఫ్రస్ట్రేషన్తో అక్కడ పైన అధిష్టానం ఎప్పుడు వీళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు. ఢిల్లీ మోహన్ చాటేసింది. ఏంటంటే ఈ ఫ్రస్ట్రేషన్ అంతా మళ్ళీ స్వపక్షంలోనే విపక్షం ఉంది ఆయన ఫస్ట్ నుంచి కూడా ఇది మొదటి నుంచి. అందుకని ఏం చేస్తున్నాడంటే ప్రతిపక్షం మీద ఒక భయంకరమైనటువంటి దాడి చేస్తున్నాడు. దాంట్లో భాగంగా ఇవాళ అకారణంగా హరీష్ రావు గారిని అరెస్ట్ చేశాడు. సుమిత్ర గారు, ఈ పాలన చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అది అసలు ఏ రకమైన పాలన? ఇవేం ఆంక్షలు గత 10 సంవత్సరాలు చూసినట్టయితే మనం కేసీఆర్ పాలనలో, బీఆర్ఎస్ పాలనలో ఎక్కడ కూడా ఇలాంటి అన్యాయాలు చూడలేదు, ఇలాంటి అరెస్టులు చూడలేదు. వీళ్ళు చేయాలనుకుంటే ఇంకో రకంగా ఉండేది. బట్ ఇప్పుడు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఇదంతా? ఈ నిర్బంధాలు చూస్తూ ఉంటే కనుక తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి దాడులుగానే తప్ప ఇంకేం లేదు. ఆయన గత 10 సంవత్సరాలు ఎంత సుభిక్షంగా సుఖశాంతులతో తెలంగాణ అలరారింది, శాంతి భద్రతలు ఎంత బాగుండే, రాష్ట్రం ఎంత సుభిక్షంగా అటు పంటల్లో కానీ అన్ని రకాలుగా విద్య, వైద్యం, వ్యవసాయం ఒక రంగమని కాదు, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సంతోషంగా ఉండేది. మరి కప్పటపు హామీలు, అబద్ధాలు ఆడి మోసం చేసి ఎన్నిక కాబడి ఇవాళ ఏం చేయలేక, అసమర్థత చేయగలిగినవి కూడా చేయలేక తన అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ విజయోత్సవాలను చేస్తూ ఉన్నాడు. అందులో వైఫల్యం, ప్రజలు దాన్ని స్వాగతిస్తలేరు. ఏం చేసిండ్రని విజయోత్సవాలు చేసుకుంటారు? ఆ స్వాగతించని క్రమంలో మరి ఈ రకంగా ఈ ఎట్లయితే దృష్టి మళ్లించాలి, ఎట్లయితే ప్రజల ఆలోచనని మళ్లించాలి, ఏమున్నది? రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన చేసింది ఏమున్నది? ఎంత దుర్మార్గం మాటలు మాట్లాడతాడు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడదగ్గ మాటలేనా అవి? ఆయన చేస్తానది ఒకటే, తుడిపేస్తా, చెరిపేస్తా, పీకేస్తా, కూల్చేస్తా, విధ్వంసం తప్ప. మాటలు కూడా ఎంత అంటే అసలు చిన్నపిల్లలు వింటుంటారు, పెద్దవాళ్ళు వింటుంటారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే మాటల్లో ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడ కనపడదు. ఎక్కడ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడదగ్గ మాటలు అసలు ఎక్కడ కూడా కనపడదు. దుర్మార్గమైన ఒక తుడుపుగుడ్డ పాత్ర, ఒక డస్టర్ పాత్ర పోషిస్తా అంటాడు, పీకేస్తా అంటాడు. ఎట్లా సాధ్యమవుతుంది? కేసీఆర్ ఆనవాళ్ళు జరపడం ఎట్లా సాధ్యమవుతుంది? ఇవాళ నువ్వు దృష్టి మళ్లించే చర్యలు, హరీష్ రావు గారి అరెస్టును తెలంగాణ సమాజం తీవ్రంగా అగ్రహంగా ఎక్కడికక్కడ నిరసన తెలియజేసే విధంగా ఉన్నది. నువ్వు ఏ కారణంగా అరెస్టు చేసినావు కూడా చెప్పలేని దయనీయమైన స్థితిలో నువ్వు ఉన్నావు, కారణం చూపించలేని స్థితిలో నువ్వు ఉన్నవి. దేశపతి గారు, ఇవాళ మనం చూసినట్టయితే ముఖ్యంగా కౌశిక్ రెడ్డి ఇంటికి అంటే అరెస్ట్ చేస్తున్నారని తెలిసి మనం ఎమ్మెల్యే హరీష్ రావు కావచ్చు, మంత్రులు, మాజీ మంత్రులు, మిగతా వాళ్ళు కావచ్చు వెళ్ళారు పరామర్శించడానికి. సో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అది కూడా ఇంకో రకంగా అనుకోవడం. ఆ సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారంటే టెలిఫోన్ ట్యాపింగ్ దాంట్లో హరీష్ ని అరెస్ట్ చేశారు. పుకార్లు అన్నమాట, కావాలని పుకార్ల రాజ్యం ఇది. ఆయన నిజానికి అకారణంగా అరెస్ట్ చేశారు. ఏ కారణం లేకుండా హరీష్ రావు గారిని అరెస్ట్ చేశారు. కారణమే లేదు అసలు.
నిజానికి జరిగింది ఏందమ్మా, టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఎవడో ఒక అనామకుడు ఇస్తే హరీష్ రావు గారి మీద కేసు ఫైల్ చేస్తారు. అట్లాంటిది ఒక ఎమ్మెల్యే వెళ్ళి ఈ ప్రభుత్వమే నా ఫోన్ ట్యాప్ టుడే నా ఫోన్ ట్యాప్ అవుతుందమ్మా, వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. మాకు అర్థం అవుతుంది, మాకు యాపిల్ నుంచి వస్తున్నాయి మీ ఫోన్ ట్యాపింగ్ లో ఉంది అని చెప్పి ట్యాప్ చేస్తున్నారు. మరి మేము వెళ్ళి మాకు కేసు పెట్టే అవకాశం హక్కు లేదా? కౌశిక్ రెడ్డి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కేసు పెడతానంటే కేసు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఇది ప్రజాపాలన, దీన్ని ప్రజాపాలన అంటారా? కేసు తీసుకోవడానికి సిద్ధంగా లేకుంటే ఎందుకు తీసుకోరు అని డిమాండ్ చేసి ఒక పౌరుడిగా నా హక్కు, కేసు పెట్టే హక్కు ఉంది. నేను ఈ ముఖ్యమంత్రి మీద కేసు పెడుతున్నాను, ఇంటెలిజెన్స్ డిఐజీ మీద నేను కేసు పెడుతున్నాను అని చెప్పి ఆయన కేసు పెడితే దానికి ఏం చేశారంటే మా వీధిలోకి అడ్డు వస్తున్నారు అని చెప్పి ఆయన ఇంట్లో చొరబడి బెడ్రూమ్లోకి పోయి ఫ్యామిలీకి చెప్పకుండా ఆ ఎఫ్ఐఆర్ ఆ పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా తీసుకుపోయి అరెస్ట్ చేసి తీసుకోవడానికి పోతే ఆ ఇంటికి వచ్చి కేసీఆర్ గారు అదే హరీష్ రావు గారు వెళ్ళి పరామర్శిస్తే పరామర్శకు వచ్చిన వాళ్ళని కూడా తీసుకుపోతారమ్మా. ఇదేమిటి అసలు? నీకు ఏమైనా గురి ఉందా, లక్ష్యం ఉందా? దేనికోసం అరెస్ట్ చేస్తున్నావు? మన దారిని పడిన వాళ్ళ ఏదో కనిపించిన వాళ్ళ పెళ్లి కొడుకు నీకు తీసుకుపోయి నువ్వు ఇదేంది అసలు? అంటే ఇంత అక్రమంగా వ్యవహారం నడుస్తుంది అనమాట ఇవాళ ఆయన అరెస్ట్ చేస్తే భగ్గుమంటోంది తెలంగాణ. ఎందుకంటే హరీష్ రావు ఏమి సాధారణమైన లీడర్ కాదు ఆయన. తెలంగాణ ఉద్యమంలో అంత ఉవ్వెత్తున ఎగిసినటువంటి కెరటం ఆయన. ఎన్ని పనులు చేసినాడు, ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది ఆయనకి. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతుంటే మరి తరిమల నాగిరెడ్డి గారి తర్వాత హరీష్ రావు గారి ఉపన్యాసాన్ని అట్లా అద్భుతంగా విన్నారు. ఆయన మీద నువ్వు చెత్తదాది 1,00,000 కేసులు పెట్టుకో, ఎవరెన్ని కేసులు పెట్టినా ఈ కేసులతో అయ్యేదేం లేదు. ఇవాళ ఈ అరెస్ట్ కూడా తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. రైట్, ఇవాళ అరెస్ట్ని ఖచ్చితంగా తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తుందని చెప్తున్నారు. అలాగే రాష్ట్రంలో కనుక ఇలాగే ముందు ఉంటే కనుక పాలన ముందుకు వచ్చే పరిస్థితులు కూడా ఉండవని చెప్పడం జరుగుతుంది. ఇది ఇవాళ డిస్కషన్. నమస్తే.